తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ కాలనీలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అభివృద్ధి నిమిత్తం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారని నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాల్ని ఈ విధంగా ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యానికి తూట్లు పడటం అని అన్నారు. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి నిడదవోలు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పురపాలక సంఘ కమిషనర్ వారికి వినతి పత్రాలు ఫిర్యాదు చేశామని, దీనిపై వారు ఏం చర్య తీసుకుంటారో చూడాలని వాపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ శిలాఫలకం ధ్వంసాన్ని ఖండిస్తూ అంతర్గత గొడవలు సృష్టించడానికి ఎటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారని, వీటిని వెంటనే అరికట్టకపోతే అనేక రకాల గొడవలకు దారితీస్తున్నాయని అంటున్నారు. చెప్పండి సార్. నిడదవోలు పట్టణం 19వ వార్డు ఎన్టీఆర్ కాలనీ సంబంధించినటువంటి సింగవరం వెళ్ళి రోడ్లో ఇది 2014లో శిలాఫలకం ఉంది. ఈ 8 కిలోమీటర్ల రోడ్డు వేసినందుకు ఈ 8 కిలోమీటర్ల రోడ్డు వేసిన సందర్భం ఇక్కడ ధ్వంసం చేసినట్టు పడిపోయి ఉంది. దీని మీద కొమ్మన వెంకటేశ్వరరావు గారు నిడదవోలు పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు వారు అయినటువంటి కొమ్మన వెంకటేశ్వరరావు దీని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. అలాగే ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఇక్కడ నిడదవోలు పట్టణం 19వ వార్డు ఎన్టీఆర్ కాలనీ అందు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ప్రశాంతంగా ఉన్నటువంటి నిడదవోలు పట్టణంలో ఇలాంటి కొన్ని అరాచక శక్తులు ఈ ఒకరికొకరికి ఇబ్బంది కలిగించేలాగా, అలాగే ఒక పార్టీ ప్రతిష్ట ఈ శిలాఫలకాన్ని బదలు కొడితే పోద్దని ఇప్పుడు కూడా అనుకోవచ్చు మీరు. ఆ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో వేలివెల్లి నుంచి నిడదవోలు పాదయాత్రగా వచ్చి ఈ రోడ్డుకి ఎక్స్టెన్షన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వటం, దాన్ని గౌరవ ఎంపీ గారు మురళీమోహన్ గారు, అలాగే ఆనాటి శాసనసభ్యులు బూర్పల్లి శేషవరావు, ఆనాటి మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి బాబా కృష్ణమూర్తి గారు, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ గారు అందరి కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకుని ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించినటువంటి సంఘటన జరిగింది. దాన్ని ఈరోజు మరి దేని గురించి ఎవరు దుష్టశక్తులు ఎవరు చేశారు అనేది కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు దర్యాప్తులో తప్పనిసరిగా నిగ్గు తేల్చవలసినటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా దోషులను శిక్షించాలి. అలాగే ఈ పట్టణంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ కూడా సహకరించాలి. లా అండ్ ఆర్డర్కి అందరూ కూడా సమానమే, ఎవరు కూడా ఎక్కువ ఎవరు తక్కువ కాదు. లా అండ్ ఆర్డర్ని పరిరక్షించవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకుని ఈ దోషులను శిక్షిస్తారని, అలాగే దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కడ కూడా పట్టణంలో నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్య తీసుకుని దోషులను శిక్షించాలని కోరుకుంటూ ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా ఆవేదనగా ఈ ఒక శిలాఫలకాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి తీపి గుర్తుని ఈవేళ వీళ్ళు ధ్వంసం చేస్తే అది ఎప్పుడు కూడా ఈ ధ్వంసం చేసినంత మాత్రాన అదేమీ కూడా చెరిగిపోదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ శాంతి పరిరక్షణ, అలాగే అందరూ కూడా శాంతియుతంగా దీన్ని పరిష్కరించుకోవాలి. అలాగే తప్పనిసరిగా ఈ దోషుల్ని మట్టుకు శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఎంతో సానుభూతి, అలాగే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ పట్టణంలో జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఈ చర్య మీద మన నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐ గారికి, అలాగే నిడదవోలు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దోషుల్ని శిక్షించాలి, అలాగే దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కమిషనర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. వారందరూ కూడా దీనికి సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి కూడా జరిగిందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.